తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఏపీకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజా నిర్ణయాలతో ఇండస్ట్రీ వర్గాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయా? ఇంతకీ ఏపీకి ఇండస్ట్రీ తరలించడం సాధ్యమయ్యే పనేనా? అసలేం జరుగుతోంది? వాచ్ దిస్ వీడియో. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న లేటెస్ట్ నిర్ణయాలతో టాలీవుడ్లో కల్లోలం మొదలైంది. బడా నిర్మాతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తాను ముఖ్యమంత్రిగా ఉన్నన్ని నాళ్లు బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇచ్చేదే లేదని, రిలీజ్ రోజు టికెట్ రేట్లు పెంచే ఛాన్సే లేదని క్లారిటీ ఇచ్చేశారు. అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశారు రేవంత్ రెడ్డి. దీంతో వారం నుంచి ఫిలిం ఇండస్ట్రీ ఇక ఏపీకి తరలి వెళ్ళిపోతుంది అనే ప్రచారం ఊపందుకుంది. आप बिजनेस कर लो, आप पिक्चर निकालो, पैसे कमाओ, सरकार से इंसेंटिव्स ले लो, सब्सिडीज ले लो, स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो। मगर किसी का हत्या होने के बाद, किसी का जान चलाने के बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले। मैं जब तक मैं कुर्सी में रहता हूँ तब तक नहीं देता हूँ. పైగా సినీ పరిశ్రమను ఏపీలో విస్తరించేందుకు తన వంతు సహకారం అందిస్తానన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటనను దీనికి వాడేస్తున్నారు. సహకారం అనే మాటని మార్చేసి ఏకంగా ఇండస్ట్రీ తరలించేందుకు పవన్ సహకరిస్తారు అనే ప్రచారం చేస్తున్నారు. సేమ్ టైం తాజాగా జరుగుతున్న పరిణామాలతో సినిమా ఇండస్ట్రీకి ఏపీ స్వాగతం పలుకుతుందన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. దీంతో ప్రచారం మరింత ఊపందుకుంది. ఓటీటీల సందడి పెరిగిన తర్వాత ఎంత పెద్ద సినిమా అయినా తొలి వారంలో వచ్చిన కలెక్షన్లే ఫైనల్. వాటితోనే నిర్మాతలు గట్టెక్కుతున్నారు. గతంలోలా 50 రోజులు 100 రోజులు సినిమా ఆడే పరిస్థితి లేదు. మరి పుష్ప 2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అయితే 1 నెల రోజులు ప్రభంజనం సాగుతుంది. అందుకే టికెట్ల రేట్లు పెంచడం, భారీ స్క్రీన్లలో రిలీజ్ చేయడం చేస్తున్నారు. వాటికి పర్మిషన్ లేదంటే నిర్మాతలు ఎంతవరకు వసూలు చేసుకోగలరో కష్టమే. పోనీ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకుందామన్నా కుదరని పని. హీరో హీరోయిన్ల రెమ్యునరేషన్లోనే కోట్లుంటున్నాయి. అందుకే తాజాగా రేవంత్ నిర్ణయంతో ఇండస్ట్రీ వర్గాల్లో దీనిపై చర్చలు జరుగుతున్నాయని టాక్. ఏపీలో ఇలాంటి ఆంక్షలు లేవు కాబట్టి ఈజీగా గట్టెక్కొచ్చు అనే ఆలోచనలో ఉన్నారట మూవీ వర్గాలు. కానీ ఇప్పటికిప్పుడు ఇండస్ట్రీని ఏపీకి తరలించడం సాధ్యమయ్యే పని కాదు. రామోజీ ఫిలిం సిటీ, అన్నపూర్ణ స్టూడియోస్, పద్మాలయ స్టూడియోస్, ప్రసాద్ ల్యాబ్స్, రామకృష్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోస్ ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. బడా హీరోలు, నిర్మాతలు, దర్శకులు అంతా ఇక్కడే సెటిల్ అయిపోయారు. ఏపీకి ఫిలిం ఇండస్ట్రీ అనే ప్రచారంతో తెలంగాణ ప్రభుత్వ పెద్దలు రియాక్ట్ అయ్యారు. తమకు సినీ పరిశ్రమపై ఎందుకు కోపం ఉంటుందని, తమ సహకారం ఇండస్ట్రీకి ఉంటుంది అని చెబుతున్నారు. ఇలాంటి ప్రచారాలు చేయటం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. మరోవైపు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి కూడా ఇదే విషయంపై క్లారిటీ ఇస్తూ ఇండస్ట్రీ ఎక్కడికి పోదు అని స్పష్టం చేశారు. సినీ ఇండస్ట్రీ మద్రాస్ కంటే ఎక్కువ ఫెసిలిటీ ఉన్న స్టేటు ఇండియాలో. రామోజీ ఫిలిం సిటీ లాంటి ప్రపంచ స్థాయి సినిమాలు, హాలీవుడ్ సినిమాలు వచ్చి ఇక్కడ షూటింగ్ చేస్తుంటే తరలిపోతున్నాయని అడుగుతుంటే ఏది ఎక్కడ పోదు. మరోవైపు ఇదే విషయంపై స్పందించిన ప్రముఖ నిర్మాత నాగవంశి ఇండస్ట్రీ ఏపీకి తరలి వెళ్తుంది అనే ప్రచారంలో నిజం లేదనేశారు. ఇక్కడే ఇల్లు కట్టుకున్నాం, కెరియర్ ఇక్కడే ప్లాన్ చేసుకున్నాం, అక్కడికి వెళ్ళేం చేస్తాం అని ప్రశ్నించారు. అయినా ఫిలిం ఇండస్ట్రీకి 2 రాష్ట్రాలు సమానమే అన్నారు. ఆంధ్రాకి షిఫ్ట్ అయిపోవట్లేదు, కానీ తెలంగాణలో ఎలా ఈవెంట్స్ చేస్తున్నామో ఆంధ్రాలో అలానే ఈవెంట్స్ చేస్తాం, తెలంగాణలో ఎలా షూటింగ్స్ చేస్తున్నామో ఆంధ్రాలో అలానే షూటింగ్స్ చేస్తున్నాము. 2 స్టేట్స్ డెవలప్మెంట్కి మేము చేయాల్సింది మా హెల్ప్ సపోర్ట్ మేము చేస్తూనే ఉంటాం. అంతే తప్పితే షిఫ్ట్ అవడం గురించి నేను అన్నది దయచేసి దాని పెడార్థాలు తీయకండి అని చెప్తామని మళ్ళీ వచ్చాను. మొత్తానికి ఇండస్ట్రీ తరలి వెళ్ళిపోతుంది అన్న ప్రచారంలో నిజం లేదని చెప్పేశారంతా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.